ఈరోజొచ్చేసి మనం ఫిషింగ్ అటాక్ ఎలా జరుగుతుందో చూద్దాము. ముందుగా మనం ఒక గిట్ హబ్ నుంచి ఒక సర్టెన్ ఫైల్ అంటూ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొస్తది. అదే ఫైల్ వచ్చేసి జెట్‌ఫిషర్ స్పేస్ గిట్ హబ్ అని ఎంటర్ చేయాలి. జెట్‌ఫిషర్ స్పేస్ గిట్ హబ్ ఎంటర్ చేశాక ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ నొక్కి ఇక్కడ రైట్ సైడ్‌లో కోడ్ అని ఉంటది. ఇక్కడ క్లోన్ అని చెప్పేసి ఉంటది. కాపీ కొట్టాలి దీని యూఆర్ఎల్‌లో. కాపీ కొట్టాక ఖాళీ లినక్స్ టెర్మినల్ ఓపెన్ చేసి ఇది ఈ లింక్‌ని మనం ఇక్కడ పేస్ట్ చేయడానికి కమాండ్ అంటూ యూజ్ చేస్తాం. అదొచ్చేసి గిట్ స్పేస్ క్లోన్ సారీ గిట్ స్పేస్ క్లోన్ కంట్రోల్+షిఫ్ట్ పి యూజ్ చేస్తే పేస్ట్ అవుతుందన్నమాట. క్లోనింగ్ అవుతుంది కదా! క్లోనింగ్ అయ్యాక ఆటోమేటిక్‌గా సెటప్ అంటూ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ డైరెక్టరీకి వెళ్ళాల్సొస్తదనమాట. మనం ఏదైతే ఫిషింగ్ పేజ్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా! ఆ ఫిషింగ్‌కి మనం ఇప్పుడు చేంజ్ డైరెక్టరీ ఎంటర్ చేయాలన్నమాట. దానికొచ్చేసి కమాండ్ సీడీ స్పేస్ జెట్‌ఫిషర్ ఎంటర్. ఇప్పుడు జెట్‌ఫిషర్ అనే దాంట్లోకి ఎంటర్ అయ్యింది కదా! మళ్ళా ఇప్పుడొచ్చేసి ఎల్ఎస్ అని కొడితే మనకి ఇన్‌స్టాల్ అయిందో, సెటప్ అయిందో లేదా అని చెప్పేసి లిస్ట్ చూపిస్తదన్నమాట. జెట్‌ఫిషర్ డాట్ ఎస్‌హెచ్ అని వచ్చింది కదా! ఇక్కడ ఇది. దీన్ని ఓపెన్ చేయడానికి /jetfisher .sh ఎంటర్. సెటప్ చేసుకోవడానికి ఒక 30 సెకండ్స్ అట్లా పడుతుంది. వెయిట్ చేద్దాం. సెటప్ అంతా అయిపోయాక ఇలా వస్తది. మనకి ఏదైతే ఫేస్‌బుక్ పంపితే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇన్‌స్టాగ్రామ్, పేపాల్ అయితే పేపాల్, నెట్‌ఫ్లిక్స్ అయితే నెట్‌ఫ్లిక్స్ ఇది మొత్తం అన్నీ ఫేక్ సైట్స్ అన్నమాట. ఇదంతా ఫేక్ యూఆర్ఎల్. మన డీటెయిల్స్ ఏదైతే మనం విక్టిమ్‌కి పంపుదాం అనుకుంటున్నామో, మన నుంచి అటాకర్ నుంచి విక్టిమ్‌కి ఏదైతే పంపుతామో, ఆ విక్టిమ్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ మనకి అక్కడ విజిబుల్ అవుతాయి. దాన్ని ఫిషింగ్ అటాక్ అంటారు. చూద్దాం అది ఎలాగో. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ తీసుకుందాం. 01 అని ఎంటర్ చేశాక ఇక్కడ ట్రెడిషనల్ లాగిన్ పేజ్, అడ్వాన్స్డ్ ఓటింగ్ పూల్ లాగిన్ పేజ్, ఫేక్ సెక్యూరిటీ లాగిన్ పేజ్. మనం ట్రెడిషనల్ లాగిన్ పేజ్ తీసుకుందాం. మీ ఇష్టం ఏది నచ్చితే అది తీసుకోండి. ఇక్కడ 1, 2, 3 అని చెప్పేసి లోకల్ హోస్ట్, క్లౌడ్‌ఫ్లేర్, లోకల్ ఎక్స్‌పోజ్ అని చూడండి. ఎప్పుడు కూడా క్లౌడ్‌ఫ్లేరే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సర్టెన్ లింక్ అంటూ క్లౌడ్‌లో స్టోర్ అయ్యి ఉంటది. దాని నుంచి మనకి లింక్ అంటూ జనరేట్ అవుతది. ఇప్పుడు అదే లోకల్ హోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారనుకో https://8080 అని చెప్పేసి ఎర్రర్ వస్తదన్నమాట. ఇది ఎక్కువసేపు లోడ్ అవ్వదు ఇది. అందుకు సెకండ్ లింక్ ఎప్పుడు చూస్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 02 అని ఎంటర్ చేద్దాం. డూ యూ వాంట్ ఏ కస్టమ్ పోర్ట్ అని అడిగింది కదా! నో అని పెడదాం. ఎంటర్. డూ యూ వాంట్ టు చేంజ్ మాస్క్ యూఆర్ఎల్ అంటే నో. ఇక్కడ వచ్చేసి ఒక లింక్ జనరేట్ అయింది కదా! దీన్ని మనం కాపీ చేసుకొని సంథింగ్ మనం విక్టిమ్ పంపుదాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విక్టిమ్ అంటే ఎవరు లేరు కదా! నేనే కాబట్టి మీరు విక్టిమ్ పంపుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు పంపడానికి లేరు కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. కంట్రోల్-V అని కొట్టాక సారీ ఇది కాదు. లింక్ కాపీ అవ్వాలని చెక్ చేస్తాను. కాపీ లింక్ ఓపెన్. ఈ లింక్ ఓపెన్ అయింది కదా! ఫేస్‌బుక్‌లో ఫేక్ పేజ్ లాగిన్ ఓపెన్ అవుతుందన్నమాట ఇక్కడ చూడండి. సంథింగ్ నేను ఏదో ఒకటి రాండమ్‌గా నంబర్ ఎంటర్ చేస్తున్నా. 98765432 సంథింగ్ ఏదో రాండమ్ నంబర్. సేమ్ పాస్వర్డ్ 9 జీరోస్ పెట్టుకున్నాం అనుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లాగిన్ కొట్టాక ఫేక్ అసల ఏం లాగిన్ అవ్వదు ఏమవ్వదు. జస్ట్ అలా ఉండిపోద్ది అట్లా. మనం ఇక్కడ విజిబుల్ అవుతదన్నమాట. ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్. ఇదిగోండి కనిపించిందా? అకౌంట్ ఇన్ఫో, పాస్వర్డ్ మనం ఎంటర్ చేసింది 00.
పాస్‌వర్డ్ ఎంటర్ చేసింది 00. సో, 00 విజిబుల్. సో, ఇలా ఫిషింగ్ అటాక్ అంటూ జరుగుతది. సేమ్ ఇన్‌స్టాగ్రామ్ అన్నా ఏదన్నా అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్.